ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. అంటే హంద్రీనీవా అంటే మీకు అంత చిన్న చూప, రాయలసీమ జిల్లాలంటే మీకు అంత చిన్న చూప, వ్యవసాయం అంటే రైతాంగం అంటే అంత చిన్న చూప, మా ప్రాంతాన్ని ఖర్చు పెట్టేదానికి మీకు డబ్బులు లేవు, మీకు చేతులు ఆడటంలే. అమరావతి ప్రాంతానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే టెండర్లు తెచ్చారు, 1,36,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పులు తెచ్చారు. మీరు పథకాలు ఇవ్వాలి, ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టలే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏం తగ్గించుకుంటా ఉన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పైన కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ నిర్మాణాలను అట్టకెక్కించి ఇక్కడ కూడా నిర్మాణం ఏం తగ్గించుకుంటా ఉన్నారు. మీ పెట్టుబడి అంతా అమరావతిలో పెడతా ఉన్నారు. ఏం మేము రైతులు బతకూడదా? రాయలసీమ ప్రాంతము కరువుతోనే అల్లాడాలన్నా మేము వలసలు పోవద్దా? నేను ప్రశ్నిస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది మీకు తెలియజెప్పినా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు చెరువుల ఊసేలేని ఒక డిపిఆర్ ని మీరు చూపించేసి దీని ద్వారా నేను మళ్ళీ ఒక 20 టీఎంసీ చేస్తాను అబద్దాలు చెప్తా ఉన్నాను. ఇది సాక్ష్యాలు ఉన్నాయి, ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. చిత్రావతిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అదనంగా గండికోట నుండి ఒక లిఫ్ట్ స్కీమ్ తీసుకుంటారు. చిత్రావతిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఎవరిని మోసం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది నిర్మాణం భూసేకరణ జరిగే లోపు ఇక్కడ జీడిపల్లి నుంచి పట్నం వరకు, కదిరి ప్రాంత పట్నం వరకు కాలువ లైనింగ్ మీరు పూర్తి చేస్తారు. మీ ఉద్దేశం కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలా? హిందూపురం పార్లమెంట్ ఎండిపోయినా పర్వాలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ పనులను పూర్తి చేయండి. హంద్రీనీవాకు సంబంధించినటువంటి పెండింగ్ పనుల్ని పూర్తి చేయండి. అదేవిధంగా హెచ్ఎల్సీ మోడర్నైజేషన్ సంబంధించినటువంటి పనులు మీరు టేకప్ చేయండి. హెచ్ఎల్సీ మోడర్నైజేషన్ పనులు పూర్తి టేకప్ చేయండి. పయ్యావుల కేశవ్ గారు మాకు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఇక్కడ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఏబిఆర్ డ్యామ్ దానికి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వండి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా చిత్రావతికి సంపూర్ణంగా 6.5 డబ్బులు ఇచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చారు. ప్యాకేజ్ ఇస్తూ గండికోటకి సంపూర్ణంగా 6.5 ఇచ్చారు, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఈరోజు 27 టీఎంసీలు స్టోరేజ్ పెట్టుకున్నారు అక్కడ. మరి మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారి గౌరవం కాపాడాలన్నా ముఖ్యమంత్రి గారు ఈ 400 కోట్ల రూపాయల రిక్వైర్మెంట్ పంపించారు. హెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి, పిఏబిఆర్ డ్యామ్ కు సంబంధించి ఆ డబ్బులు విడుదల చేయండి. అదేవిధంగా అక్కడ ఆ డ్యామ్ లో 11 టీఎంసీలు నిల్వ ఉంచడానికి అవసరమైనటువంటి జీఎంఎం పనులను ప్రారంభించండి. దానికి సంబంధించినటువంటి అటువంటి స్టడీస్, టెక్నికల్ స్టడీస్ పూర్తి చేయండి. మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి. అనంతపురం జిల్లా పైన చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు మీరు మంత్రిగా ఉన్న టైంలో ఇది మీరు తీసుకున్నా, లేకపోతే రాజకీయాలకు మీరు స్వస్తి చెప్పడం మేలు. చంద్రబాబు నాయుడు గారు మీకు మంత్రి పదవి ఇచ్చి మీ ద్వారా పని చేయించలేకపోతే మీరు రాజకీయాలకు స్వస్తి చెప్పడం మేలు. అదేవిధంగా పిఏబిఆర్ డ్యామ్ కు 10 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచడానికి 5 టీఎంసీలు మాత్రమే పెడతా ఉన్నాం. జీడిపల్లి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కోటా కింద మనం తీసుకొచ్చేటువంటి 23 టీఎంసీల 5 టీఎంసీల నీళ్లను అనంతపురం పట్టణ అవసరాల కోసము, పరిసర ప్రాంతాల తాగునీటి అవసరాల కోసము వినియోగించాలనేసి ఐఏబీ మీటింగ్ లో తీర్మానం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. మేము శాసనసభ్యులంతా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా పిఏబిఆర్ పుడికాల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు 50,000 ఎకరాలకు ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. పిఏబిఆర్ డ్యామ్ అయితే 11 టీఎంసీలకు నిల్వ ఉంచుతారో ఆ రోజు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచో టేకప్ చేసి సంపూర్ణంగా పూర్తి చేయని ప్రాజెక్ట్ ఇది పూర్తి చేయాలి. ఆయకట్టు పనులు ప్రారంభించండి. 23 టీఎంసీలు తీసుకొని రండి. లేదు మీరు జిఎన్ఎస్ఎస్ లింక్ నేను చేయనుంది జగన్మోహన్ రెడ్డి తెచ్చినాడని భావిస్తే హంద్రీనీవా 2వ దశను వెడల్పు చేసి దీన్ని 3,800 క్యూసెక్కుల నీళ్లు మనకి ఇచ్చేదానికి అవకాశం ఉంది. వెడల్పు చేసి తీసుకొని రండి. 6,300 క్యూసెక్కుల హంద్రీనీవా జీడిపల్లికి వచ్చేటప్పటికి 5,600 క్యూసెక్కులతో వస్తుంది. జీడిపల్లి నుంచి 950 క్యూసెక్కులు పేరూరు వ్యాక్సినాలు 36వ ప్యాకేజీకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. 450 క్యూసెక్కులు జీడిపల్లి బీటీపీ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. 520 క్యూసెక్కులు జీడిపల్లి అప్పర్కన్నా ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. మరి ఇవన్నీ పోను కూడా 2,525 క్యూసెక్కులు హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 ఉంది. ఇవన్నీ పోను కూడా 1,155 క్యూసెక్కులు నీళ్లు మిగులుతాయి. వాటిని ఉపయోగించుకున్నా కూడా 3,800 క్యూసెక్కులకైనా కానీ 3,800 క్యూసెక్కులకైనా హంద్రీనీవా ఫేజ్ 2 కూడా వెడల్పు చేసి, లైనింగ్ చేసి, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చి తీసుకోమని కోరుతా ఉన్నారు. ఇది తక్కువ ఖర్చుతో సాధ్యమైనటువంటి కార్యక్రమం. కాబట్టి మేము ఎంత చెప్పినా చెవిటా ముందు శంఖం ముదిరించే అనేటువంటి పరిస్థితి మేము గమనిస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని లెక్కలు చెప్పినా
మీలో మార్పు రావాలా. మీరు సంపద సృష్టిస్తారంటే మీరు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడము, అంద్రినీవా 83 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు కుదించడము కాదు. మీరు సంపద సృష్టించడం అంటే రైతులకు నీళ్లు ఇవ్వడం. మీరు ప్రజలకు సంపద సృష్టించేటువంటి ప్రాజెక్టులు, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు మీరు పక్కన పెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు మనం ఖర్చు పెట్టాల్సిన పట్ల కేంద్రమే ఇస్తారు. ఇక్కడ కూడా మీరు అంద్రినీవా 1500 కోట్ల ఖర్చు అవుతారు, కానీ మీరు చేయట్లే. 6300 క్యూసెక్లు వెడల్పు చేస్తే ఇప్పుడు తక్కువ ఖర్చుతో పూర్తయింది. కాబట్టి చిత్తశుద్ధితో పూర్తి చేయండి. మీరు నీళ్లు తీసుకొచ్చే దాని మీద సోర్స్ క్రియేషన్ మీద దృష్టి పెట్టండి. మేము సంపూర్ణంగా సహకరిస్తాం. జిల్లా రైతాంగం తరఫున మాట్లాడుతున్నాం, సంపూర్ణంగా సహకరిస్తాం. మీరు ఇప్పటికైనా కూడా మీరు నియంత్రిత ధోరణిని దయచేసి విడనాడి అఖిలపక్షాన్ని మీరు ఏర్పాటు చేయండి. అఖిలపక్షం పెద్దల్ని పిలిపించి మీరు సంప్రదించి చేయమని చెప్పి కోరుకుంటున్నాం.